బీఆర్ఎస్ నాయకులు రాజా గౌడ్ ఖబర్దార్ అంటూ బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డ కాంగ్రెస్ యువ నాయకులు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ యువ నాయకులు వికాస్ ఆధ్వర్యంలో యువ నాయకులు వీడియోలను రిలీజ్ చేశారు. నిన్న జరిగిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలకు దీటుగా గురువారం యువ నాయకులు వీడియోలను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధారాసింగ్ రాజకీయ అనుభవం ఉన్నారు, ఏజు మీది కాదు, మీరు ఏ అర్హులు ఉన్నారు, ఆయన గురించి మీరు మాట్లాడడానికి రా, ఖబర్దార్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ధారాసింగ్ జిల్లా నాయకులు ఆయనకు పెద్ద పెద్ద బాధ్యతలు ఉన్నాయి, మీకు మీరు సొంత గల్లీలో ఉండి మీ తమ్ముడిని గెలిపించుకోలేకపోయారు, రాజుగౌడ్ అంటూ ఆయన మీద తీవ్ర విమర్శలు చేశారు. లంబాడీ జాతి మీద మాట్లాడితే ఊరుకునేది లేదు, రాజుగౌడ్ నూరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, లేదంటే నీ సంగతి తెలుస్తామంటూ రాజుగౌడ్పై తీవ్ర విమర్శలు చేశారు. రోహిత్ రెడ్డి మీకు ఈ 2 గుంట నక్కలు ఓడించాయని విషయాన్ని మర్చిపోకండి, ఒకటి యాలాల్లో ఉన్నది, ఇంకొకటి తాండూరులో. పాపం మహేందర్ రెడ్డిని కూడా పక్కన చేరి ఓడించడం జరిగిందన్నారు. అలాంటి వారిని డబ్బు ఇచ్చి ముందుగా పక్కన జరపాలని విమర్శలు చేశారు. ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా మన తాండూరు పేరు డ్రగ్స్ లో కేవలం పైలట్ రోహిత్ రెడ్డి వల్లే తెలంగాణ రాష్ట్రానికి కూడా తాగుబోతుల రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందన్నారు. తాండూరులో యువత డ్రగ్స్ కు అలవాటు పడిపోయింది అంటే కేవలం మీరు కాదా అన్నారు. కాంగ్రెస్ నాయకులు మీద విమర్శించేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. రాజుగౌడ్ ఖబర్దార్, నాలుక అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే అనుభవంలో పెద్దవాడు, పెద్ద వ్యక్తి, ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తి గురించి మీరు ఏదైనా మాట్లాడేది, ఏదైనా మీ పార్టీ మీకు సంస్కారం నేర్పింది, ఏదైనా మీ నాయకుడు రోహిత్ రెడ్డి గారు నేర్పింది. ఆయన రాజకీయ అనుభవం అంత ఉండదు మీ ఏజు. దారాసింగ్ గారి రాజకీయ అనుభవం అంత ఉండదు మీ ఏజు. ఎందుకంటే అతను 18 సంవత్సరాల్లో రాజకీయాలకు వచ్చాడు, ఉప సర్పంచ్గా చేశాడు, ఎంపీటీసీగా చేశాడు, ఎంపీపీగా చేశాడు, మరియు జడ్పీటీసీగా 2 సార్లు చేశాడు. అది కాకుండా చైర్మన్గా, సొసైటీ చైర్మన్గా కూడా చేశాడు. ఇన్ని పదవులు అనుభవించి ఇప్పుడు కొత్తగా మన డిస్టిక్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా కూడా ఎన్నికడం జరిగింది. ఆయన గురించి మీరు మాట్లాడేది ఏ ఏ ఏ విధంగా మీరు ఆయనతోటి పోల్చుకుంటారు, మీరు ఆయనతో విమర్శిస్తారు, మీరు ఆయనకి ఏ విధంగా, ఆయన ఖాళీ గోటి కూడా సరిపోరు. మీరు ఏమైనా ఉంటే అబ్బాయి తమ్ముడిని గెలిపించుకోలేరు అంటున్నారు ఆయన గురించి. ఆయన తాండూరుకి కానీ, ఒక గల్లీకి కానీ, ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు, టోటల్గా డిస్టిక్కి సంబంధించిన వ్యక్తి. ఆయన డిస్టిక్ ప్రెసిడెంట్ కాబట్టి 4 మున్సిపాలిటీకి సంబంధించిన బాధ్యత అతనిపైన ఉంది. ఆయన 4 మున్సిపాలిటీలను ఆయన కష్టపడి, అన్ని రాత్రి పగలు కష్టపడి గెలిపించుకోవడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ కాన్సన్ట్రేషన్ తక్కువ చేయడం జరిగింది. అందువల్ల కొంచెం పొరపాట్లు అవుతుంటాయి. మరి మీరేం దిగినట్టు, మరి మీ తమ్ముడిని సొంత ఇలాగా నిలిపించింది, నీ ఇల్లు కూడా అక్కడనే కదా, 30 వాళ్ళని కదా, మీ తమ్ముడిని ఎందుకు గెలిపించలేకపోయినావు? నీదొకటి ఆయనదొకటా? అదే కాకుండా ఆయన మాట్లాడితే మీ జాతి, బంజారా జాతి, ఆ జాతి, ఈ జాతి, లంబడోళ్ళు గిమ్మడోళ్ళు అంటున్నావు. చూస్తావా లంబడోళ్ళది ఎట్లుంటుందో? రాత్రి నీ ఇంటి దగ్గరకు వచ్చి నా 2-3 వేల మందిని తీసుకొచ్చే బాధ్యత మాది, లంబడోళ్ళది, మా దారాసింగ్ గారిది. నీ ఇల్లే నీలమట్టం చేయగలుగుతారు వాళ్ళు వచ్చి. ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. లంబడోళ్ళు గిమ్మడోళ్ళు కానీ పర్సనల్గా క్రిటిసైజ్ చేయడం కానీ అవన్నీ బంద్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకొకసారి కానీ పర్సనల్గా కానీ ఎలా కానీ మాట్లాడితే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. మీ పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది 7 రోజుల లోపల వివరణ మరి మీ నాయకునికి. అయినా కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టిందంటే మీ పార్టీ కూడా మీరు ఇవ్వట్లేదు. మీరు ఇంకెవరికి వివరిస్తారు? మీరు 4 పార్టీలు మారిన వాళ్ళు, 4 నాయకుల దగ్గర మోచేతి నీళ్ళు తాగిన వాళ్ళు, మీకు ఏ పొద్దుగా తందాన కొట్టేటోళ్ళు మీరున్నారు. ఇకైనా మారి ఒక నాయకునికే ఉండి వికనాయక వెంటనే తిరిగి మీరు ఇప్పటికైనా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే. ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, నిన్న టీఆర్ఎస్ నాయకులు మాట్లాడినటువంటి విధానంలో భాగంగా రోహిత్ రెడ్డి గురించి మేము మాట్లాడడం జరుగుతుంది. అన్న, ముందుగా ఈ ఉగాది పర్వదిన సందర్భంగా చెప్తున్న రోహిత్ రెడ్డి గారు, మీరు ఎక్కడ ఉన్నా, జైల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ముందుగా మీరు ఆరోగ్యంగా ఉండాలని, జైల్లో ఉన్నా కూడా మంచిగా ఉండాలని నేను ముందుగా చెప్పడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈ తాండూరు లోపల, మీ ఇంటి లోపల ఉడుములు, నల్లపిల్లులు మరియు 2 గుంటనక్కలు చేరడం జరిగింది. మీరు అది గ్రహించలేదు. ఆ 2 గుంటనక్కలు, ఒకటి యాలల్లో ఉన్నటువంటి ఒక గుంటనక్క,
ఒక తాండూరు టౌన్లో ఉన్నటువంటి ఒక లంబచోడ నక్క. ఈ 2 గుంట నక్కలు చేరి నిన్ను ఓటమి పాలు చేయడం జరిగింది అనేది నీవు గ్రహించలేకపోయినావు అన్న రోహిత్ అన్న. పర్లేదు, నీవు ఇది గ్రహించకపోయినా పర్లేదు, నీవు జైల్లో ఉన్నా పర్లేదు, కానీ నీవు ఆరోగ్యంగా ఉండి అష్ట ఐశ్వర్యాలతో ఈ ఉగాది పర్వదినాన మేము తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి నీవు ఎక్కడ ఉన్నా చల్లగా ఉండాలి, కానీ ఈ గుంట నక్కలను మాత్రం నీవు గ్రహించాలని మేము మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గుంట నక్కలు తెలుగుదేశం పార్టీలో చేరింది. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా అది తుడముట్టిపోయింది. అదేవిధంగా ఇంకో బుడ్డ గుంట నక్క, అది నరేష్ మహారాజ్ పక్కన చేరడం జరిగింది. ఆ నరేష్ మహారాజ్ అనే వ్యక్తి పాపం చల్లగా ఎవరికి హాని చేయకుండా మంచిగా తాండూరు నియోజకవర్గంలో కనిపించేటటువంటి వ్యక్తి ఈయన చేరిన తర్వాత ఒక్క రోజు కూడా కనిపించడం లేదు. అదేవిధంగా మహేందర్ అన్న దగ్గర ఒక గుంట నక్క చేరింది. పాపం అభివృద్ధికి మారుపేరు మహేందర్ అన్న. ఆ మహేందర్ అన్న ఓటమికి కారణమైనాడు. ఆ గుంట నక్క చేరిన వెంబడే మహేందర్ అన్న ఓడిపోయాడు. అదేవిధంగా మన సాయిపూర్కు చెందినటువంటి వ్యక్తి మొన్ననే చూసినాం. సాయిపూర్ నర్సింహులు అనేటటువంటి వ్యక్తి, పాపం ఆయన మంచి వ్యక్తి. ఆయన దగ్గర చేరి ప్యాకేజీలు తీసుకొని గుంట నక్కలు ఆయనను ఈరోజు ఓటమి పాలు చేయడం జరిగింది. అంటే మీరు ఎంత గ్రహించాలి, ఈ గుంట నక్కలు ఎక్కడ ఉన్నా అక్కడ ఓటమి పాలు కావడం జరుగుతుంది. కాబట్టి ఈ పైసల ప్యాకేజీకి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళని ఎప్పుడు డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం కాదు, డబ్బులు ఇచ్చి దూరం చేసుకుంటే అందులో విజయం మనది ఉంటుందని తెలియజేసుకోవాల్సిన ఉంటుంది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరుగుతుంది. ఇదే మా యాలకు సంబంధించినటువంటి మండల పార్టీ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి. ఖబర్దార్ రవీందర్ రెడ్డి, నీకు ఒకటే మేము సవాల్ విసరడం జరుగుతుంది. నేను యూత్ కాంగ్రెస్ తరపు నుంచి, యాలాల నుంచి ఒక్కసారి నీవు గతం గుర్తు చేసుకో. 2018 సంవత్సరం లోపల నీవు ఏ పార్టీలో ఉన్నావు? 2018 సంవత్సరంలో నీవు ఏ పార్టీలో ఉన్నావు? నడు, నీ ఎంకెపల్లి గ్రామంకి నేను వస్తాను, నీవు వస్తావా? 2018 లోపల బీఫామ్ నుంచి పోటీ చేసింది పైలట్ రోహిత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. అప్పుడు నీవెక్కడున్నావు? రోహిత్ రెడ్డి గెలుపు కోసం పాటుపడింది నేను. వీరేశం ప్రతి గ్రామాన తిరిగి ఒక యువకులు యంగ్ లీడర్స్ అనే ద్వారా, ఒక మొత్తం నియోజకవర్గంలో యంగ్ లీడర్స్ అనే సంస్థ ద్వారా ఈ యంగ్ లీడర్స్ అనేటటువంటి దానిపైన ఈ బీఫామ్ తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీలో చేరి బీఫామ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తే మీరంతా ఒకవైపు, మేమంతా ఒకవైపు ఉన్నాం. ఆ రోజు దినం మీరందరూ తెలుసు, ప్రతి గ్రామంలో యువకులు తప్ప సీనియర్ నాయకులు ఎవరు లేరు. ఆ రోజు నీవే నీ ఎంకేపల్లి గ్రామంలోనే పైలట్ రోహిత్ రెడ్డి యొక్క ప్రచారం ఉంటే ఆ రోజు నీ ఊళ్ళోకి పైలట్ రోహిత్ రెడ్డిని వాళ్ళ అమ్మను రానియకుండా అడ్డుకట్ట వేస్తే ఆ రోజు నీ కంచెను తొలగించి ఊళ్ళోకి తీసుకొని వెళ్ళి పైలట్ రోహిత్ రెడ్డి నీ ఊళ్ళోనే మెజార్టీకి ఇచ్చినటువంటి ఘనత మా యువకులకు, మా యంగ్ లీడర్స్కు దక్కడం జరిగింది. నీవు మాట్లాడతాను, మళ్ళీ ఒకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే ఖబర్దారని మేము తెలియజేయడం జరుగుతుంది. ఆయనను గెలిపించింది మేము, ఆయన గెలుపు కోసం పాటుపడింది మేము. పాపం ఆయన టీఆర్ఎస్లోకి వెళ్ళి తాను ఈరోజు అవస్థలు పడడం జరుగుతుంది. కానీ పైలట్ రోహిత్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడున్నా మంచిగానే ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ అన్న పైలట్ రోహిత్ రెడ్డి నువ్వు ఓటమి పాలు చేసిందే ఈ గుంట నక్కలు. మళ్ళీ ఒకసారి ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి మా యొక్క నాయకులపైన బురద జల్లే కార్యక్రమం చేస్తే మేము సహించేది లేదని, ఇటువంటి కార్యక్రమాలు ఏం చేసినా మా పెద్దలు చెప్పారు కాబట్టి మేము ప్రెస్ మీట్ పెట్టడం వస్తుంది, మాకు మాట్లాడడం వస్తుంది, మేము కూడా అన్ని మీ యొక్క చిట్టాలు తీయడం జరుగుతుంది. కాబట్టి ఖబర్దార్ రవీందర్ రెడ్డి, నీవు కూడా నోరు అదుపులో పెట్టుకొని ఏం పీకిండ్రు అనేటటువంటి మాటలు మాట్లాడితే ఖబర్దార్ అని తెలియజేయడం జరుగుతుంది. ముందుగా తాండూరు ప్రజలకు పరాభవనామ ఉగాది నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏమిటంటే గత 3-4 రోజుల నుంచి మన తాండూరు పేరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ భూతంగా మారిందని వినిపిస్తుంది. ప్రతి న్యూస్ పేపర్లో చూసినా, న్యూస్ ఛానళ్ళలో చూసినా ఇదే డ్రగ్స్ భూతం గురించి వినిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే గత
10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఏ విధమైనటువంటి మత్తు మాదక ద్రవ్యాల యొక్క పెట్టిన పేరుగా పాలన వారికి సహకరించిందో చూసుకోవచ్చు. అంతేకాకుండా దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 తాగుబోతుల రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కూడా మన బీఆర్ఎస్ పార్టీదని చెప్పుకోవచ్చు. ప్రతి మండల స్థాయిలో కూడా బెల్ట్ షాపులకు లైసెన్స్ ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలను కూడా తాగుబోతులుగా మార్చారు. ఒక నినాదం ఏముందంటే పిల్లలు ఉన్న చోటే పాఠశాలలే అని నినాదాన్ని ఈ బీఆర్ఎస్ పార్టీ మార్చిచ్చిన నినాదం ఏంటంటే జనాలు ఉండే చోటే బెల్ట్ షాపులు అనే నినాదాన్ని ఇచ్చి మొత్తము వ్యవస్థ మొత్తము తాగుబోతుల విధానంగా మార్చి పాడేసిండ్రు. మళ్ళీ మండల స్థాయిలో కూడా మాదక ద్రవ్యాలు మరియు బెల్ట్ షాపులకు లైసెన్స్ ఇచ్చింది ప్రభుత్వం మీది కాదా? ప్రతి యువతకు డ్రగ్స్కు నేడు తాండ్రులో బానిస అవుతున్నారంటే ఈ డ్రగ్స్ మాఫియాకు కారకులు మీరు కాదా? మరి గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు దుడుచుకున్నట్లు మేము కాదంటుండ్రు. ఇది మోయినాబాద్లో రెండవసారి కలకలం రేపడం డ్రగ్స్ పట్టివేత. గతంలో కూడా దొరికిండ్రు, ఇప్పుడు కూడా మాజీ ఎమ్మెల్యే దొరికిండ్రు పాజిటివ్ అని తెలిసింది కూడా మీ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానమే మన రోహిత్ రెడ్డి అన్న గారికి మరి సస్పెండ్ మెమరాండం ఇచ్చి 1 వీక్లో వివరణ ఇవ్వాలని చెప్పింది. అయినా కూడా తెలిసి మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుట్ర చేసి మా నాయకుడిని ఇరికిచ్చారని ప్రెస్ మీట్లు పెడుతుండ్రు. దొంగ అని తెలిసి కూడా మరి కాదని చెప్పడము ఇంతవరకు సబాబు. కాంగ్రెస్ పార్టీ పైన బురద దల్లే లెక్కలు చేయకండి అని ఖబర్దార్ అని నేను బీఆర్ఎస్ నాయకులకు నేను చెప్తున్నాను. మన తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే ఒక స్పెషల్ ఈగల్ టీమ్ అనే సంస్థను స్థాపించి డ్రగ్స్ పైన హుక్కు పాదం మోపి డ్రగ్స్ అనే పదము వినబడకుండా చేస్తున్న విధానంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మీ గత 10 సంవత్సరాల హయాంలో మీరే విక్రేతలు, మీరే వినియోగదారులు, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద దల్లడం ఏంటి? లేనిపోలి కళ్ళబొల్లి మాటలు చెప్పి జనాలను ప్రెస్ మీట్లు పెట్టి ఏదో మభ్యపెట్టాలనే విధంగా చూస్తుంటారు. కానీ ముఖ్యంగా తాండ్రు నియోజకవర్గంలో చదువుకున్న యువత చాలా చైతన్యంలో ముందంజలో ఉంది. ఆల్రెడీ తెలుసు ఎవరు దొంగలో ఏం దొంగలో. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీ యొక్క ఉన్న వాల్యూని కూడా పూర్తిగా తీసుకోకండి అని చెప్తున్నాను. ఖబర్దార్ మరొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులకైనా మా ఎమ్మెల్యే పైనైనా మా ఎమ్మెల్యే సోదరుల పైన మా నాయకుల పైనైనా బురద దల్లే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు.